హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మీ కాళ్ళలో బలం కావాలి, రన్నింగ్ చేయడానికి మంచిగా లెగ్ అనేది మన బాడీ తేలిపోకుండా మన లెగ్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అప్పుడు మనము రోడ్ రేస్ కావచ్చు, అండ్ గ్రౌండ్ రేస్ కావచ్చు, శాండ్ రేస్ కావచ్చు, ఏదైనా మనం పర్ఫెక్ట్ చేయగలుగుతాం. సో అందుకోసమే మీ అందరి కోసమే ఆఫ్టర్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా రోజు మనం చేసేటివే మన వీడియోల్లో ఇప్పటికీ ఒక దాదాపుగా 100-200 వీడియోలు అప్లోడ్ కావచ్చు. మీకోసం సపరేట్గా ఇదే చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీ అందరి ముందరికి నేను తీసుకొని వస్తున్నా. సింపుల్గా ఏం లేదు, స్క్వాట్ జంప్స్ నెంబర్ 1 స్క్వాట్ జంప్స్ చేస్తే 100% రోజుకి స్క్వాట్ జంప్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ స్ట్రెంత్లింగ్ ఏదైతే ఉందో, లెగ్స్ స్ట్రెంత్లింగ్ ఏదైతే ఉందో అది రోజుకి ఒక 4 సెట్లు ఆఫ్టర్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క సెట్ల 15 సార్లు. ఎగ్జాంపుల్, ఓకే, స్క్వాట్ జంప్ చేసేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్లో హాఫ్ స్క్వాడ్ మూమెంట్లో ఉండాలి. ఓకే, చలో 1 2 3 4 5 6 7 చేసేటప్పుడు ఎప్పుడైనా మన బాడీని హైకి లేపాలి. చాలామంది ఏం చేస్తారు, చేసేటప్పుడు ఇట్లా కొట్టుకుంటారు. ఇట్లా కాదు కొట్టేది. సో బాగా చూడండి, 1 2 3 4 స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. ఓకే, ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత 1.5 మినిట్ రెస్ట్. ఓకే, రెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1.5 మినిట్ రెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్లిట్ జంప్స్ అంటే ఎట్లనో నేను చూపిస్తా. ఇట్లకెళ్ళి తీద్దాం, వస్తుంది మంచిగానే. సో చాలా టైట్ అయిపోతాయి. ఒక్కొక్క రెప్యుటేషన్లో 15 చేయాలి. ఒక్క రెప్యుటేషన్లో 15 చేయాలి. దాని తర్వాత 4 రెప్యుటేషన్స్ చేయాలి. ఫస్ట్ రెప్యుటేషన్ 15, సెకండ్ రెప్యుటేషన్ 15, ఇట్లా 4 కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మనము జంప్స్ చేసినాము, తర్వాత ఫ్లిట్ జంప్స్ చేసినాం, తర్వాత హైని కొద్దిగా రెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి మళ్ళా 4 రెప్యుటేషన్ చేసుకోవాలి. ఈచ్ సెట్ల దాదాపుగా 30 సెకండ్స్ మెయింటైన్ చేయాలి. హైని మీ అందరికి తెలుసు, హైని ఒకసారి చూపిస్తా. ఓకే, హైనీ అనేది ఏవైతే మన హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఉన్నాయో ఈ హైట్లో లేపాలి. నేను ఎట్లా చేసినా సేమ్ అట్లనే ఈ 3 ఎక్సర్సైజులు చేసుకుంటే 100కి 200% 15 డేస్లో నీ కాళ్ళలో బలం ఫుల్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మంచిగా చేసుకోండి, 100% చాలా బాగుంటుంది. నేను చేస్తున్నాను కదా, కొద్దిగా బ్రీతింగ్ కూడా నాకు కూడా కొద్దిగా అప్ డౌన్ అవుతుంది. ఓకే, ఈ మొత్తం కంప్లీట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చేసుకుంటా వీడియో చేయాలంటే చేయలేము. ఇక నేను ఏదో మెయింటైన్ చేస్తున్నట్లా మీ అందరి కోసము. ఇవి మాత్రం ఈ 3 వర్కౌట్లు రెగ్యులర్గా కాకపోయినా కానీ వారంలో 4 సార్లు చేయండి. మార్నింగ్ వర్కౌట్ అయిపోయిన వెంబటే ఈ 3ని మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్క వర్కౌటు, ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ టెక్నిక్ ఏదైతే ఉందో స్ట్రెంత్నింగ్, ప్రతి ఒక్కటి 4 సెట్లు, 4 4 8 8 4 12, రోజుకి 12 సెట్లు చేయండి. 15 రోజుల్లో మీ లెగ్స్ చూసుకోండి ఎంత పవర్ఫుల్గా అవుతాయో. మీరు రన్నింగ్ ఎట్లా చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. చాలా గుడ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ప్రిపరేషన్ అయ్యేటోళ్ళకి
మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేషన్లో కావచ్చు, ఎవరికైనా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కొత్త వీడియో రావాలి అంటే లైక్ చేసుకోవాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై జవాన్ జై కిసాన్.